అందరికీ నమస్కారం. జస్ట్ ఆస్కింగ్ అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. వాటిని కూడా మేము బయటికి పెడతాం. వీళ్ళిద్దరూ కొమ్మక్కయి ఈ డిబేట్లకి వీటికి మాట్లాడి కుట్రపూరితంగా చేస్తున్నానన్న దానికి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. దాన్ని ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? ట్వీట్ చేయొచ్చా? సార్, అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని ఎవిడెన్స్ సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా ఓకే. అంటే నిజం తెలుసుకున్న మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వని అది క్లిక్ చేస్తే లైవ్ లోకి వచ్చేస్తారు సార్. ఇప్పుడు 7:45 అట్లా వస్తే మనం 8:45 అయిన దాకా మనం చేసి క్లోజ్ సార్. లింక్ మెయిల్ లో పంపిస్తే నా బ్యాగ్ ఓపెన్ చేస్తాను అంతే కదా. మీరు ఫోన్ లో ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు టాప్ మీరు చూశారు కదా ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు. ఇది ప్రూఫ్స్ ఎలా సహకరించుకుంటున్నారో. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే కుట్రపూరితమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలాంటి సహకరించుకున్నారో మీ అందరికీ తెలియాలి. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కులాలు మతాల మధ్యన ఘర్షణలు సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజో ఒక రావణో వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటున్నానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాల మతాల మధ్యన చిచ్చులు పెట్టడం,
వీళ్ళకి ఏం పని? ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత మాట్లాడాల్సిన పనే వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా, ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిలాగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీదే కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి. ఇక్కడ విజయనగరంలో రాముడి శిరస్సు ఇదైనప్పుడు మీకు కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఈ జస్ట్ ఆస్కింగ్లు, ఈ రావణ్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. హిందూ ఆలయాల మీద, అనేకమైన ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈరోజు కేవలం కుట్ర ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదనే కుట్రతో మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేసులు పెట్టుకుని, ఒకటి జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇంకోటి మాట్లాడుతుండడు, ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా ఈరోజు తీసుకొస్తున్నారు. మీరు ఏం సాధించారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏం సలహాలు ఇచ్చారని నేను అడుగుతున్నా. లేనిపోని అన్ని ఆపాదించడం, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టడం తప్పితే మీకు ఏమి సాధించారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లు వచ్చినా కూడా కనీసం అసెంబ్లీకి రాడు, ఒక చర్చ జరపడు, కనీసం ఆయనకు ఓట్లేసిన వ్యక్తికి, ఆయన వెనకాతలు ఉన్న 10 మందికి ఓట్లేసిన వాళ్ళకి కూడా కనీసం న్యాయం చేయరు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఇదిగో ఇదని ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలని అడుగుతారు, కానీ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉన్న రెస్పాన్సిబిలిటీలు తీసుకోరు. అలాగంటే బొత్స సత్యనారాయణ బయటికి పంపిస్తారు, ఏదో ఒకటి అక్కడ ఏదో మాట్లాడమని. దానికి తోక ముందు ఏం ఉండదు. వీళ్ళు 100% వీళ్ళు వాళ్ళ వెనకాతల జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు అనడానికి ఈరోజు పేరు నాని మాటలు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పాపం చాలా బాధపడిపోతున్నాడు పేరు నాని. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా బాధపడిపోతుంది ఈ రావణ్ని అరెస్ట్ చేసిన దానికి. ఎంతో ఇబ్బంది పడిపోతుంది. మరి రావణ్ ఎవరు మనిషి చెప్పాలి కదా. పేరు నాని గారు, మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ కుట్రని పోలీసు వాళ్ళు ఛేదించాల్సిందే, ఖచ్చితంగా ఛేదిస్తారు, మొహమాటమే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ రాష్ట్రం కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంది. ఎవడైనా వచ్చి ఏదైనా శాంతి భద్రతలకు కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వదిలే ప్రసక్తి లేదు. ఇంకా ఎన్ని కుట్రలున్నా అన్ని కూడా బయటపెట్టే పరిస్థితి ఉంది, తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఈ కుట్రలు బయట పెట్టడం కోసం ఈరోజు నేను మీడియా ముందుకి రావడం జరిగింది. జై హింద్.